ఎన్ని కూరలు తిన్నా పచ్చడి ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ కదండి. అలాంటి పల్లి పచ్చడిని ఇవాళ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా మనకి ఇందులో కావాల్సినవి పల్లీలు, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దోస గింజలు, చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు. ప్యాన్ వేడయ్యాక అందులో పల్లీలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. వాటిని సిమ్లో రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా వేగిన పల్లీలని ఇప్పుడు మనము పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తర్వాత అదే ప్యాన్లో దోస గింజల్ని కూడా వేసుకొని వాటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చిటపట్లాడుతూ మంచిగా ఫ్రై అయ్యాక వాటిని కూడా వేరే గిన్నెలో తీసి అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకొని మనము వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఆయిల్ ముందైనా వేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో టమాటాలని మనము ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని వేసుకొని మంచిగా వాటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొద్దిగా ఆయిల్ కావాలనుకుంటే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమోటాలు మగ్గుతున్నప్పుడు అందులో టేస్ట్కి సరిపడా చింతపండుని కూడా అందులో మనము వేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకొని వాటిని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడే మీరు రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చింతపండుని మూత పెట్టుకొని మగ్గిస్తే ఇలా బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్. తర్వాత మనము గ్యాస్ని ఆఫ్ చేసుకోవచ్చు. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. రోట్లో రుబ్బుకుంటే వచ్చే టేస్ట్ మిక్సీలో అస్సలు రాదు. ముందుగా దోస విత్తనాలు వేసుకొని బాగా రుబ్బిన తర్వాత మనము పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు కూడా వేసుకొని రెండు బాగా మెత్తగా అయ్యేలాగా మనము దంచుకోవాలి. ఇప్పుడే మీకు ఒకవేళ సాల్ట్ కూడా మీరు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే కల్లుప్పు వాడాను, మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అలా కచ్చాపచ్చగా వస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి అలాగే ఇంకొద్ది ఉప్పు కూడా నేను వేశాను. వీటిని కూడా బాగా దంచుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా బాగా చిన్నగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత చిన్నులపాయలని పొట్టు తీసి పెట్టుకున్న చిన్నులపాయలని మనము వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని లాస్ట్లో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న టమోటా అలాగే చింతపండు వేసుకున్నది ఆ పేస్ట్ని కూడా ఇందులో మనం వేసుకొని ఇప్పుడు బాగా మొత్తం కలిసేలాగా రౌండ్గా ఇలా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే పచ్చడి బాగా కలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, మీకైతే కొద్దిగా టైమే పడుతుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా మనము ఈ పచ్చడి కనుక చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి మనం తీసుకొని ఇప్పుడు ఆ పచ్చడికి ఇంకా టేస్ట్ ఇచ్చే తాలింపుని మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు మనము వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మనము తాలింపు అయితే పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. ఇది మొత్తం బాగా మనము తాలింపు అనేది వేగిన తర్వాత ఆ పచ్చడి అనే దాన్ని మనము ఇందులోకి వేసుకోవడమే ఫ్రెండ్స్. పచ్చళ్ళలోకి తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే పల్లి పచ్చడి రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాన్ని వేడి వేడి అన్నంలోకి ఆ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఎన్ని తిన్నా కూడా ఒక కంఫర్ట్ ఫుడ్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. నాకైతే అది పల్లి పచ్చడే. మీకు ఏది కంఫర్ట్ ఫుడ్డో కమెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా మరిన్ని ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్.